హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భద్రాచలం రోడ్ బెళగావి భద్రాచలం రోడ్ మధ్యలో ప్రయాణిస్తున్న ఎక్స్ప్రెస్ కి కొత్తగా మరొక స్టాప్ అనేది రావడం జరిగింది. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి. గాంధీపురం రైల్వే స్టేషన్. ఈ గాంధీపురం రైల్వే స్టేషన్ గురించి చెప్పుకునే ముందు మనం రామూర్తి గారి గురించి చెప్పుకోవాలి. రామూర్తి గారు ఒక సామాన్య వ్యక్తి. ఇతను ఒక రైల్వే స్టేషన్ ని అలాగే ఒక రైలు ఈ మార్గంలో ప్రయాణించడానికి కృషి చేసిన వ్యక్తి. అలాగే 3 రైళ్లకి ఇక్కడ స్టాప్ ని వచ్చే విధంగా చేసిన వ్యక్తి. రామూర్తి గారు గాంధీపురంలో నివాసం ఉంటారు. ఈ రామూర్తి గారు గాంధీపురం రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం చాలా రోజులు కష్టపడ్డారు. కారపల్లి దాటిన తర్వాత చిమల్పట వరకు ఒక స్టాప్ కూడా ఉండకపోతుండే. గాంధీపురం అనేది మనకి ఇల్లందు ఖమ్మం మధ్యలో ఉంటుంది. ఇక్కడ దిగి ఇక్కడ నుండి బస్ ద్వారా ఖమ్మానికి ఇల్లందుకి చేరుకోవచ్చు. ఇదే విషయాన్ని చాలా మంది నాయకుల దగ్గరికి ఈ రామూర్తి గారు తీసుకువెళ్లారు. అప్పుడు రవాణా శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ దగ్గరికి కూడా ఈ విషయాన్ని తీసుకొని వెళ్లి అక్కడ నుండి ఒక లెటర్ తీసుకొని ఢిల్లీకి వెళ్లారు. ఈ రైల్వే స్టేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఒక రైలు కూడా అందుబాటులో లేకపోతుంది. ఆ తర్వాత భద్రాచలం రోడ్ నుండి బల్లార్షికి ప్రయాణించే సింగరేణి ట్రైన్ కి స్టాప్ ఇవ్వాలని చాలా రోజులు ఖమ్మం ఎంపీ గారిని ఈ రామూర్తి గారు కోరారు. ఆ తర్వాత సింగరేణికి ఇక్కడ స్టాప్ అనేది వచ్చింది. ఆ తర్వాత అప్పట్లో మనుగురు వరకు కాకతీయ ఎక్స్ప్రెస్ అనేది ప్రయాణించేది. ఇప్పుడు భద్రాచలం రోడ్ వరకు ప్రయాణిస్తుంది. ఈ ఎక్స్ప్రెస్ కి అప్పట్లో ఇక్కడ స్టాప్ ఇవ్వాలని రామూర్తి గారు చాలా వరకు డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఈ కాకతీయకి కూడా ఇక్కడ స్టాప్ అనేది ఇచ్చారు. ఇవన్నీ ఎక్స్ప్రెస్ లు. మనుగురు నుండి సికింద్రాబాద్ నుండి మనుగురుకి ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి కూడా ఇక్కడ స్టాప్ అనేది ఇవ్వాలని రామూర్తి గారు చాలా వరకు అధికారులను కలిసి వినతి పత్రాలు అనేవి ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ ఆ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి కూడా ఒక చిన్న రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా అదే తరహాలో బెళగావి ఎక్స్ప్రెస్ కి ఇక్కడ స్టాప్ కావాలని చాలా వరకు రైల్వే అధికారులకి వినతి పత్రాలు ఇచ్చి ఇప్పుడు ఈ భద్రాచలం రోడ్ నుండి బెళగావి నుండి భద్రాచలం రోడ్ కి ప్రయాణించే బెళగావి ఎక్స్ప్రెస్ కి ఇక్కడ స్టాప్ అనేది వచ్చే విధంగా వారు కృషి చేశారు. ఈ కృషికి ఫలితంగా ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఇక్కడ గాంధీపురం రైల్వే స్టేషన్ లో బెళగావి ఎక్స్ప్రెస్ కి స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. 8వ తారీఖున ఈ ట్రైన్ మొదటిసారి గాంధీపురం రైల్వే స్టేషన్ లో ఆగడం జరిగింది. ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. అలాగే ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడని రామూర్తి గారు నిరూపించారని కూడా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.